చేస్తారండి. కొన్ని సంఘస్థులందరూ కూడా వేసినాము వందనం తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దగ్గర ఈ చర్చి స్టార్ట్ చేసి దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడైతే ఇలా కార్లు, బస్సులు, తర్వాత ఆటోస్ కూడా తిరుగుతున్నాయి. అంతకుముందు అయితే వర్షంలో నడుచుకొని రావాలి, గొడ్ల మీద రావాలి. ఎంతో భయంకరమైన పరిస్థితి. అసలు వెహికల్స్ అనేవి వచ్చేవి కాదు. ఆవిపాలలో మిల్లి దగ్గర పెట్టుకొని నడుస్తూ చేయవలసిన పరిస్థితి ఇది. అలా చేశారు అయ్యగారు. ఎంతో కష్టపడి, ఎంతో తన శ్రమను, తన ధనాన్ని వెచ్చించి ఎంతగానో ఈ సేవను పరిచయం చేశారు. మా చిన్నప్పుడు బాగా గుర్తు మాకు. ఎందుకంటే క్రిస్మస్ అయినా ఏ ప్రార్థన అయినా గొడ్ల మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. రాత్రిపాటు క్రిస్మస్ క్యారల్స్ కూడా అనేక మంది కోండ్ర సంఘస్థులు, తర్వాత కొంచెం సంఘస్థులు, పాలు సంఘస్థులు అందరూ కూడా ఒక రిక్షా మీద మైక్ పెట్టుకొని, లాంతరం లైట్ పెట్టుకొని, అటువంటి ఇక్కడ ఎంతగానో మా బలంగా పరిచయం చేశారు అయ్యగారు. మాకు కూడా ఎంతో మార్గదర్శకం. ఎందుకంటే అప్పుడు వీడియో కానీ కెమెరాస్ కానీ ఏమీ లేవు చూపించడానికి. అది వాళ్ళు చేసిన పరిచర్య వల్ల ఈ రోజు మేము అందరం కూడా ఈ ప్రతిఫలం అనుభవిస్తున్నాము. అనేక సార్లు ఎంత ఫెసిలిటీస్ ఉన్నా అనేక సార్లు మేము రావడానికి కానీ చేయడానికి కానీ అనేక సార్లు ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ అయ్యగారు ఎంతో ప్రయాసపడి మమ్మల్ని అందరినీ కూడా యోహారాజని చెప్పారు, అయ్యగారు మీరు రాకపోతే మేము ఏమైపోతాము, మా పరిస్థితి అటువంటిదే. ఎందుకంటే ఈ భయంకరమైన విలేజ్లో, ఈ గ్రామాల్లోకి వచ్చి సువార్త చేయడం, పరిచయం చేయడం దైవజనులు దేవుడు మాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తూ మేము కూడా దైవజనులు మాదిరిలో మేము నడుచుకుంటూ దేవుని పరిచయంలో ముందుకు కొనసాగలిగిన మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. అనేక మంది వెనక్కి వెళ్ళిపోయిన సంఘస్థుల కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది భారభరితంతో చేస్తున్న పరిచర్య. అయ్యగారు ఇప్పటికి కూడా ఆయన కాలు కనిపిస్తుంది, ఆయన అంత తెల్లగా కనిపిస్తారు, కానీ మేము పక్క నుండి చూస్తాము ఎంతో భయంకరమైన పరిస్థితి, ఆర్థికంగా ఎంతో పరిస్థితి అనమాట. చాలా చెప్పలేని పరిస్థితి. కానీ ఆయన ఏ రోజు కూడా తమ్ముడు నా దగ్గర డబ్బు లేదు అని ఏ విధంగా ఎప్పుడు డబ్బు కోసం ఆయన ఎప్పుడు మాట్లాడరండి. ఎప్పుడు మాట్లాడినా తమ్ముడు సేవలు చేయాలి, పరిచర్యలు చేయాలి, మీరు ఎలా దేవుడి కోసం కట్టబడాలరా అంటూ మాట్లాడతారు. కనుక ఇంక నీ పరిచర్య, బేతల్ మినిస్ట్రీ పరిచర్య నానాటికి బలవృద్ధులు నడిచినట్లు మీ అందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని మనం చేస్తూ ఈ చిన్ని మాటలు ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మరి గొప్ప దైవజనులు నడిచిన బాటలో మేము నడవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటి భాగ్యం ఎందరికో ఉండదు. కానీ తక్కువ వయసు సమయంలో మాకైతే అంత జ్ఞానం కానీ అంత నాలెడ్జ్ కానీ ఏమీ లేకపోయినా కూడా దేవుడు మమ్మల్ని తెలిసి తెలియక నడిపిస్తున్నాడు. నేనైతే ఈ విషయంలో చాలా 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 సంతోషిస్తున్నాను. మరి ఈ గొప్ప దైవాలతో ఈ సహవాసం, ఈ కుటుంబంగా నడవడం అనేది నేను చాలా సంతోషిస్తూ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం ఎంతో భావిస్తూ నా మాటలు ఈ గ్రామం కోసం ఎంతగానో వస్తూ ఉంటాం. మేము కూడా చాలా ఈ గ్రామంలో వస్తున్నప్పుడు నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఇప్పుడే ఎలా ఉన్నాయంటే అప్పుడు ఎలా ఉన్నాయనేది చాలా చాలా మరి చాలా కష్టం. మరి ఇప్పుడైతే మేము రాగలుగుతున్నాం, వచ్చి వెళ్ళగలుగుతున్నాం. కనుక నేనైతే ఒకటే ఆలోచిస్తాను, ప్రభా ఇది కేవలం నీ కృప మాత్రమే అని నేను ఎంతగానో చూపిస్తూ దేవుడు మైపడుతున్నాను. సార్ అన్నమాట వాస్తవమే. మరి అయ్యగారి ప్రార్థన రాకపోతే మరి దేవుడు నిర్వాహం కాదు. దేవుడు మరి చాలా ఉన్నతంగా నాకు దీవించారు. మరి ఈ కన్నప్పను కూడా మాకు తెలియదు. నేను మొట్టమొదటిగా అయ్యగారి దగ్గర సేవలో ఉన్నప్పుడు మొట్టమొదటి నేను వాక్యం చెప్పింది ప్రాంతంలో నాకు గుర్తొచ్చింది. మరి దేవుడు చాలా వరకు దిగించాడు. మరి అక్కడట్టుగా నేను సైకిల్ మీద వస్తుంటే అన్నయ్య ఒకసారి నేను వచ్చాను, ఒకసారి సైకిల్ వచ్చేవాడిని. అలా తోవని పోయిన వాళ్ళు వేసయ్య అలలుయ్య వేసేవాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు నేను అన్నవాడిని తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అదే వేసయ్య ఎడం చెయ్య ఏదో అనేవారు అనమాట. తెలిసిన వాళ్ళకి ఎడం చెయ్య, తెలిసిన వాళ్ళకి కుడి చెయ్య, తెలియని వాళ్ళకి ఎడం చేయను నేను అనుకుంటూ వస్తుంది. మరి దేవుడు చాలా వరకు దీవించాడు. మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఏరియా ఎలా ఉంటుందో నాకు తెలీదు. మరి అన్నామని గారు నేను వచ్చేటప్పుడు మీరు చీకటప్పుడు పిల్లలు ఎత్తుకొని అయ్యగారు ఇక్కడ సొప్పటి చెట్టు ఉండేది. ప్రార్థన రమ్మంటే తోవ తెలియదు మాకు. అయితే ప్రశాంతమ్మ గారు అప్పుడు బాగానే ఉండేవారు. అమ్మ నేను చూపిస్తాను రెండని ప్రశాంతమ్మ గారు నేను అన్నామని. గట్టు కూడా కాదు, గట్టు అంతా చూడు చివర మా కొంచెంలో పాకలు ఉంటాయి కదా, ఆ పాక గట్టు అంట గడ్డలో ముళ్ళు తుప్పలో రాత్రి చీకటి టైం 7 ఆ టైంలో అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రార్థనకి. అలాగే ఒకసారి వస్తుంటే అన్నయ్య సత్తుంరాజు అన్నయ్య ఎవరో నాకు తెలీదు, నేను అన్నామని గారు వస్తుంటే హలోలో వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఎటకారం చేసేవారు అనమాట. అన్నయ్య
అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మరి వ్యక్తిని మార్చండి, దేవానికి సహాయం చేయ ప్రభా. మరి అంటే తర్వాత తెలిసిన అన్నయ్య పలానా ఎమ్మన్నయ్య గారు మా అమ్మద్ది గారు రాదు అని నాకు ఎవరో తెలియదు. నేను అన్నమని గారు వస్తుంటే అలా ఎటకారాలు చేసేవారు అనమాట. హాలేలో వెళ్ళిపోతున్నారు కాలంలో చాలా మంది, మేమిద్దరం కలిసి వస్తుంటే ఇది ఓళ్ళే ప్రభా ఆ విధంగానే దేవుని స్తుతిస్తున్నారు మేము ప్రార్థన చేసేవారు అనమాట. దేవుడి కొత్త శాశ్వత రోజు సపతీలు ఒక రోజు పులిహార పట్టుకొని మెట్టపాలకి జగన్నాథపాలకి మధ్యలో రామచౌపాలు వెళ్ళి మహిమజ్యోతి వాళ్ళ ఊరు వెళ్ళాం. ఇక్కడి నుంచి అప్పుడు పాస్టర్ గారు ఇంత బాగుతో మంచిగా పట్టుకొస్తే ఇస్రాయల్గా డాక్టర్ తాగాడు. అవి గుర్తొచ్చాయి, ఇప్పుడు చెప్తే గుర్తొచ్చాయి అనమాట. అలాగే కష్టపడి ఎంతో సేవ చేసి ఈ రోజు అంటే నిజం అయ్యారు అన్నట్టు బళ్ళు కాదు అన్నీ వస్తాయి. ఆ రోజుని సమయం అప్పుడు కూడా కాళ్ళకు నడిచి వెళ్తూ ఉంటారు అనమాట. ఓ రోజు నేను నడుచుకొని వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు సల్మాన్ రావు గారు నడిచి వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతాను అనుకున్నారు నన్ను చూసి. ఆ రోజుని కదండి గుర్తుందో లేదో, నేను ముందు వెళ్ళిపోతాను మీరు పెద్ద ముందు నేను వచ్చి ముందు నడుచుకొని పోయింది రాత్రి 10 సమయంలో కూడా. కన్నపురం ప్రాంతంలో అప్పుడు జరిగేటప్పుడు నీకు ఉండేదండి. అలాగే ఎంతో కష్టపడి సేవ చేసి ఈ రోజు నీకు అలాగా సేవకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కన్నాపురం సంఘానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మనకి గొప్ప దైవజనులు కూడా మనకి ఎంతో ఆశీర్వాదకరం. నా చిన్న వయసులో నాకు కూడా అందరూ చెప్తుంటే మాట గుర్తొచ్చింది. ఎప్పుడు కూడా మన ఇమానుయేల్ గారు ఇస్రాయేల్గా ఉన్న టైం నుంచి నేను సేవకుల దగ్గర నేను ఉన్నప్పుడు అయ్యగారి పరిచయం ఎంత అయినప్పుడు సండే వాళ్ళందరితో కూర్చొని చక్కగా అందరితో మాట్లాడేవారు. అప్పుడు పౌడయ్య గారు కూడా మన మధ్య ఉండేవారు. అందరూ వెళ్ళిపోయి నన్ను మాత్రం పంపించేవారు కాదు. నన్ను సేవ అందరూ వెళ్ళిపోయిన తర్వాత చైర్స్ లోపల పెట్టి మళ్ళీ పౌడయ్య గారిని తీసుకెళ్ళి ఆ సేతుపేట బస్సు ఎక్కించి మళ్ళీ ఆయన స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు చైర్ తెచ్చి ఇవ్వాలి ఎక్కడైనా అడిగి అప్పుడు ఆయన ఎక్కించి మళ్ళీ అది పంపిస్తే అప్పుడు నేను నిలబడుతుంది. నాకు అప్పుడు చాలా కొంచెం అప్పుడు కొర వయసుగా ఉన్నప్పుడు ఏంటి అయ్యి నన్ను వదలట్లేదేంటి అనిపించింది. కానీ అవన్నీ చేయడం ద్వారా నేను ఇప్పుడు చాలా చక్కగా దీవించబడ్డాను. దేవుళ్ళు ఎదగడానికి, చక్కగా పాటలు నేర్చుకోవడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇదంతా ఒక తర్ఫీదుగా చక్కగా నాకు ఉపయోగపడింది. ఇప్పటికీ కూడా నేను నేర్చుకుంటాను ఉన్నాను. సేవకులతో సహవాసం చేయడం నాకు ఎంతో దేవునికరంగా ఉంది. అంతేకాదు చాలా షార్ట్ టైంలో కన్నాపురం సంఘానికి చర్చ అనవసరం చెప్పినప్పుడు బిడ్డ వాళ్ళందరూ కూడా చర్చ సంఘాలందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వాళ్ళు లేకపోతే ఇలా చేయలేమేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళు కన్నాపురమైనా పాల్గొని చక్కగా చెప్పిన వెంటనే వాళ్ళు స్పందిస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సహకారం బట్టే మరి ముఖ్యంగా రాజుగారు కూడా ఎంతో తోడ్పాటుగా ఉండి ప్రతి కార్యక్రమం ఆయన దగ్గర నుండి చూసుకుంటారు. ఇంకా వర్షం పడిందంటే పాస్టర్ చెప్పినట్టు కన్నాపురం రావడం అంత మామూలు విషయం ఏం కాదు. ఎవరుండదని కూడా చూశారు. నేను నా భార్య వచ్చినప్పుడు అవతల వైపు ఒక రోజైతే వాళ్ళు నించున్నారు, యువతల వైపు మీరు నించున్నాం. లేడీస్ని తీసుకురావాలంటే కట్టుకుని చీర కూడా కొంచెం అలా పైకి తీసుకొని రావాల్సిన పరిస్థితి. ఆ రోజు గడ్డ అయితే దాటలాడుకోను. అన్నయ్య ఇచ్చి నన్ను యువతల వరకు నడిపించి తను కూడా తీసుకెళ్ళి అలా పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో సహకారం చేస్తారు. ఇంకా మా గురించి మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి, సంఘం గురించి ప్రార్థన చేయండి. చాలా తాగుబోతుంది, ఇంకోటి అంటే ఏమి కాకుండా తాగిపోయి ఎవరి నుంచి తెచ్చేవాడు కాదు. అలాంటిది మా ఇంటి వారు ప్రార్థన సేవకులు ప్రార్థన వాళ్ళని బాగా